కాక్రోజ్ గెలిచిందిలా. లాఠీ దెబ్బ పాతదే, కానీ ఆ దెబ్బకి వస్తున్న రియాక్షనే చాలా కొత్తది, ఊహించని. అణిచివేత ఎత్తుగడలో కూడా ఓల్డ్ మోడల్, కానీ ఆ ఎత్తుగడల్ని తిప్పి కొడుతున్న టాక్టిక్సే వెరీ న్యూ, ట్రెండీ అండ్ నెవర్ సీన్ బిఫోర్ అనిపిస్తున్నంత ఇంట్రెస్టింగ్. ఎస్, ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా దేశం మొత్తానికి కనపడుతున్న దృశ్యాలు ఇవే కదా. చాలా మంది అసలు ఇదేమి నిరసన అంటూ ఉన్నారు. అలా అంటున్న వాళ్ళంతా ఇప్పుడు అవుట్ ఆఫ్ ట్రెండ్ అనిపించే పరిస్థితి కదా. ఎందుకని వాళ్ళేమీ అల్లరి చిల్లరగా చేయట్లా. కాస్త ఆలోచిస్తే, ఒక కన్ను అటేసి చూస్తే వారిని ఇంత క్యాచీగా ఉన్నారో వీళ్ళు, ఇంత ట్రెండీగా ఉన్నారో వీళ్ళు, గంభీరంగా ఇలా విరగబెట్టుకుని నడవటం, నటించటం, అసలు డొల్ల ప్రకటనలు భీకరంగా చేసేయటం లాంటివేవీ లేవు. భాషణ దేనేక సమయం అయ్యే భయ్ అంటున్నారు, అంటే ప్రసంగాలు ఇవ్వడానికి వినడానికి టైం లేదు ఇక్కడ అంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఇస్తున్న మెసేజ్ మాత్రం సూటిగా గురిపెట్టిన బాణంలాగా వచ్చి హృదయాల్ని తాకుతా ఉంది, గుండెల్ని టచ్ చేస్తా ఉంది. सर आपकी शादी हो गई? बच्चे भी हैं, आगे चल के पेपर लीक होने वाला है फिर से। ఏం చేస్తున్నారో తెలుసా వాళ్ళు? ఒక 3-4 ట్రెండ్స్ చూపిస్తే గనక మన పిల్లలు, మన కళ్ళ ముందు కనపడుతున్న జనరేషన్ పిల్లలు, జెన్జీ పిల్లలు ఎంత థాట్ఫుల్, ఎంత ఇంపాక్ట్ఫుల్, అన్నిటికీ మించి వీళ్ళు మార్పుకి మెసెంజర్స్ అని అనిపిస్తా ఉంది. ముందు తరం దూతలు అనే ఒక పాట ఉంటుంది కదా, కొంతమంది యువకులు రాబోవి యుగం దూతలు. ఆ పాట వీళ్ళ కోసమే రాశారేమో అని అనిపించగమంది ఈ వీడియో చూస్తే. మీకు చూడండి, ఆ జెన్జీ స్పెషాలిటీస్ ఏంటో అర్థమవుతాయి మీకు. స్పెషాలిటీస్ అర్థమవటమే కాదు, వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో తెలిస్తే గనక రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా మారుతుందో అర్థమైపోతుంది మనకి. పైగా ఆ నెంబర్ పరంగా కనపడుతున్న ఈక్వేషన్ కూడా ఎవరికి వెన్నులో వణుకు పుట్టిస్తా ఉందో కూడా నేను ప్రత్యేకంగా చెప్పబోతున్నా. అందుకోసం కళ్ళ ముందు కనిపించే విజువల్స్ ని, పోరాటాన్ని పల్స్ పట్టుకుంటే ఏమర్థమవుతోంది, ఈ దేశ యువత నాయకత్వానికైనా ఫ్యూచర్ కైనా ఏం చెబుతోంది అనేది మనం మాట్లాడుకుందాం. అసలు ఇది నిరసన అంటారా? చూసారా, ఇలా డైనోసార్లు వస్తా ఉన్నాయి, స్పైడర్ మ్యాన్ డాన్స్ చేస్తా ఉన్నారు. ఇవన్నీ చూసి అంత కుప్పిగంతులే కదా, ఇక్కడ నిరసన ఎక్కడ ఉంది అంటా ఉన్నారు. అలా అంటున్న వాళ్ళే ఇప్పుడు నెగిటివ్ సైడ్ వెళ్ళిపోతున్న పరిస్థితి. ఎందుకని? వాళ్ళు అవుట్ ఆఫ్ ట్రెండ్ అని జెన్జీ మొమెంటం ప్రూవ్ చేస్తా ఉంది. నిరసన అంటే నిన్న మొన్నటి వరకు ఒక టెంట్ వేసుకుని కూర్చుని గంభీరంగా అలా తెల్ల పైజమా జుబ్బా వేసుకుని రావాలి, ఇలా కూర్చోవాలి బిగి తీసుకుని అన్నట్టుగా ఉండేది. అది ఇప్పుడు అవుట్ ఆఫ్ డేట్ అయిపోయింది, అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడంతా జెన్జీ మొమెంటము. అందుకోసం ట్రెండ్ ని పట్టుకుంటున్నారు. బీట్ ఉంది, అన్నిటికీ మించి మెసేజ్ క్రిస్టల్ క్లియర్ గా, సూటిగా, అంతకు మించి ఘాటుగా తాకేలాగా ఉంది. జెన్జీ రాసిన ప్లకార్డ్స్ చూడండి ఒకసారి. చూశారు కదా, ఇవి కొన్ని. ఆ మెసేజ్ ఎంత క్లియర్ గా ఉంది. ఎన్ని గంటలు స్పీచ్ ఇస్తే అంత ఇన్ఫర్మేషన్ ని, అంత ఇంపాక్ట్ ని కమ్యూనికేట్ చేయగలుగుతారు? చేయలేరు కదా. పైగా వీళ్ళెవ్వరూ ఇక్కడ స్పీచ్లు ఇవ్వట్లా, ఉత్తేజపరచాలి అనే ఉద్దేశంతో పంపప్ చేయాలి ఎనర్జీని అని చెప్పి ఏదో రెచ్చగొట్టడానికో, లేదంటే మేమంతా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాం, వీఆర్ ఎనర్జెటిక్ అని చూపించుకోవడానికో ఎక్కడా ట్రై చేయట్లా. జస్ట్ వాళ్ళదైన ధోరణిలో, వాళ్ళదైన ట్రెండ్ లో ముందుకెళ్ళిపోతా ఉన్నారు. నేను ఒక ప్లకార్డ్ చూపిస్తా మీకు. ఆ ప్లకార్డ్ చూపించిన కుర్రాడు ఏమన్నాడో తెలిస్తే వీళ్ళ ఆలోచన ఎంత డీప్ గా ఉందో అర్థమైపోతుంది. ब्लैंक पोस्टर क्यों है? एक्चुअली क्या है, मोदी जी के अच्छे काम लिखे हुए हैं। చూశారు కదా, ప్లకార్డ్ ఖాళీగా ఉందండి అలా పట్టుకున్నామని అడిగితే అవి మోడీజీ అచీవ్మెంట్లు అండి అంటున్నాడు కదా. 100 విమర్శలు చేయలా, గంటన్నర పాటు ఏం మాట్లాడలా, జస్ట్ ఖాళీ ప్లకార్డ్ తో తాను చెప్పాలనుకున్నదంటే ఆ కుర్రాడు కన్వే చేశాడు కదా, అక్కడితో అయిపోలా. రాజకీయంగా ఇలాంటి పోరాటాలు ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాయి అని చెప్పడానికి ఓ కుర్రాడు వేలు చూపిస్తూ చెప్పిన మాటని చూసి తీరాలి. इससे मैंने कमल का बटन दबाया था, इसी उंगली को तोड़ा है मार के। చూశారు కదా, ఆ వేలుతోనే కమలానికి ఓటు వేయడానికి బటన్ నొక్కేట అతను ఆ వేలే విరకొట్టారు. ఇప్పుడు ఎంత డీప్ రూటెడ్ మెసేజ్, ఎక్కడ ఆక్రోశంతోనో ఆవేశంతోనో ఊగిపోతూ చెప్పలేదు. చూసారా, ఎంపథెటిక్ గా దెబ్బ తగిలిన వేలుని చూపిస్తూ చెప్పాడు. చూసారా, అంటే ఈ జనరేషన్ కి ఎంత తడుంది, ఎంత ఆలోచన ఉంది, ఎంత గంభీరమైన గాఢత, ఇంటెన్సిటీ అంటామే అది ఉంది. మీడియాని ఎన్ని 100 కోట్లు పెట్టి మేనేజ్ చేస్తే ఇలాంటి మెసేజ్ కన్వే చేయగలుగుతారు మహామహా వాళ్ళు? అర్థమైంది కదా. పైగా ఇలాంటి ప్రొటెస్ట్ లో ముందున్నది, నడిపిస్తున్నది, దెబ్బలు తగిలినా, అవమానాలు ఎదురైనా అభ్యంతరకరంగా చిన్నబుచ్చాలని, మానసికంగా దెబ్బతీయాలని, అవమానకరంగా వేధించే ధోరణితో వాళ్ళ మీద ప్రయోగాలు, ప్రయత్నాలు జరుగుతున్నా గానీ ముందు నిలబడుతున్నది ఎవరో తెలుసా?
చూశారు కదా, మహిళలు, యువతులే మొత్తం వాళ్ళ పోరాటం చూశారు కదా ఏ స్థాయిలో ఉందో. ఒక్కటి మాత్రం నిజమబ్బా, మహిళ అంత తేలిగ్గా నమ్మదు. పరిణామాలనైనా పరిస్థితులనైనా మనిషినైనా నమ్మిందంటే వెనక్కి తగ్గదు. నిజమా కదా? మార్పు కావాలి రావాలి అని యువతి నమ్మింది కాబట్టే అలా రోడ్డు మీదకి వచ్చింది కదా. ఇక ఈ మూమెంట్ గురించి అయితే ఇదిగో ఆమె ఆ ట్రక్ ముందు, ఆ పోలీస్ వ్యాన్ ముందు ఇలా నిలబడింది చూసారా? ఎంత గ్రేస్ తో, స్వాగ్ అంటున్నారు కదా ఇవాళ రేపట్లో, ఆ స్వాగ్ తో నిలబడింది చూసారా? ఆమె మోడల్. అందుకోసమే ఆ నిలబడిన తీరులో కూడా ఆ ట్రెండీ అప్పీల్ కనబడతా ఉంది చూసారా? రియాట్ ఆమె పేరు. పైగా ఈ సీన్ జరిగింది ఢిల్లీలో కాదు, ముంబైలో. అంటే దేశం అంతా పాకుతా ఉంది ఇప్పుడు. ఇంతకు ముందు కీటాక్స్ లో కూడా చెప్పాను నేను. న్యూయార్క్ టైమ్స్ ఈమె గురించి ఇదిగో ఇలా ప్రత్యేకంగా రాసింది. ఈ ఇమేజ్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఇండియాలో యువత పరిస్థితి అని కోట్ చేయడం కనపడతా ఉంది కదా. అంటే ఆమెకి ఎంత గుండె ధైర్యం ఉండాలి. ఆ రియా అలా నిలబడేసరికి చుట్టూ ఉన్న వాళ్ళంతా జమ అయ్యారు. ముంబైలో హీట్ అమాంతం పెరిగింది. అంటే ఒక్క యువతి చాలు మొమెంటమ్ ను మార్చడానికి అని ఆమె ప్రూవ్ చేసింది కదా. అలా ప్రూవ్ చేస్తే ఇలా పోరాడుతుంటే వాళ్ళ మీద జరుగుతున్న అటెంప్ట్స్ గానీ, చేస్తున్న కామెంట్స్ గానీ చాలా సిల్లీగా, బేస్లెస్ గా అనిపిస్తున్నాయని చెప్పడానికి ఈ రియా మీద చేసిన కామెంట్లు, పెట్టిన పోస్టులే ఉదాహరణ. ఏం పెట్టారు పోస్టులు ఈ మీద? ఆమె ఒక మోడల్ ట పబ్లిసిటీ కోసం రోడ్డెక్కిందిట, రీల్ తీసుకుందామని ఫోన్ ఇలా బయటకు తీసింది అని సోషల్ మీడియాలో కారు కూతలు కూసారు ఆమె మీద. అలా కూసేసరికి ఆమె చాలా పాజిటివ్ గా లైట్ తీసుకుంది వాటన్నిటిని. ఆమె రియాక్షన్ చూస్తే ఆమె డెప్త్, సబ్జెక్ట్, అండర్స్టాండింగ్ అర్థమవుతుంది కదా. నేను ఒక క్లిప్ చూపిస్తా. 2024 leaks, the mastermind released on bail. చూశారు కదా, 2024లో పేపర్లు లీక్ అయినప్పుడు కూడా చర్యలు తీసుకుంటాము అని చెప్పి బెయిల్ మీద ప్రధాన నిందితుడిని వదిలేశారు. ఇప్పుడు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తుంటే నమ్మేది ఎలా అని అడుగుతుంది ఆమె. అంటే ఈ జనరేషన్ కి అండర్స్టాండింగ్ ఏ లెవెల్లో ఉంది అని చెప్పడానికి రియా ఒక ఉదాహరణ కదా. అండర్స్టాండింగ్ ప్లస్ గట్స్ కాంబినేషన్ ఈ జెన్జీకి. పైగా వీళ్ళందరికీ ఎవరెవరో పార్సిల్ పెడుతున్నారు, ఫుడ్ ఎక్కడి నుంచే వస్తా ఉంది, వీళ్ళంతా విదేశాల స్పాన్సరింగ్ తో ఇలా చెలరేగుతున్నారు అని అడ్డమైన కోతలు కూసేందుకు, అడ్డగోలుగా మాట్లాడేందుకు కొంతమంది రెచ్చిపోయి ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ బ్యాక్ ఫుట్ వేసి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకని దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో జనం రియాక్ట్ అవుతున్నారు. మేం పెట్టాం పార్సిల్లు, అక్కడున్న పిల్లలు మా పిల్లలు లాంటి వాళ్ళే, నా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, నా కూతురు లాంటి వాళ్ళు, నా చెల్లెలు లాంటి వాళ్ళు అని చెబుతూ వాళ్ళకి ఆకలేస్తే మా వంతు సాయంగా ఆదుకుందామని ఆర్డర్లు పెట్టాం అని చెప్తున్న పోస్టులు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎన్నున్నాయో చూడండి. అంటే వాళ్ళ మీద రాళ్ళు అయిపోతే ఇంకా స్ప్రెడ్ అవుతోంది, జనం చేతులు కలిపి నిలబడుతుంది. పైగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ జరిగిన, ఆ ఏరియాలో శానిటైజేషన్ బంద్ చేసేసిన, అంటే చెత్త చెదారం పేరుకుపోతే మురికంతా ఏకమై అంటు రోగాలు వస్తే వాళ్లే పోతారు అనే ఉద్దేశంతో ఆపుతూ ఉన్నా, మీ ఫేస్ రికగ్నిషన్ కోసం కొత్త టెక్నాలజీ తీసుకొచ్చాము, మీ అందరి మీద కేసులు కడతాము అని చెబుతూ ఉన్నా గానీ వాళ్ళు ఇదిగో ఇలా వాళ్ళకి వాళ్లే మందులు రాసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్లే హీల్ చేసుకుంటున్నారు, ఒకరికొకరు తోడు, ఇదంతా మన భవిష్యత్తు కోసం పోరాటం అన్నట్టుగా ఢిల్లీ వీధుల్లో అప్పుడెప్పుడో బాలచంద్ర చెప్పినట్టు రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, వీధి వీధి నీది నాదే బ్రదర్ అన్నాడు కదా అప్పుడెప్పుడో, 50 ఏళ్ళ అంతకంటే ఎక్కువ. అలాగా వీధి వీధి నీది నాదే బ్రదర్ అని ఇలా కూర్చున్నారు, ఇలా పోరాడుతూ ఉన్నారు కదా. వీళ్ళు కౌంటర్ చేస్తున్న తీరు చూస్తే ఎంత ఎనర్జెటిక్ గా ఉందో చెప్పడానికి ఒక వీడియో చూపిస్తా. చూశారు కదా, ఇలా ఇమిటేట్ చేయటం, టాంట్ చేయటం ఉంది, అట్ ద సేమ్ టైం సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా ప్లకార్డులు పట్టుకోవటం ఉంది. ఆ ప్లకార్డ్స్ లోనేమో ఇదిగో ఇలాగా విట్ అంటారే, వ్యంగ్యంగా చూడగానే టచ్ అయ్యేలాగా, తగిలేలాగా, అట్ ద సేమ్ టైం ఇష్యూ బేస్డ్ గా ముందుకెళ్ళటం చూస్తే వీళ్ళ ఎనర్జీ, వీళ్ళ ఆలోచన, అన్నిటికీ మించి వీళ్ళ కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉన్నాయి అనేది అర్థమైపోతా ఉంది కదా. బహుశా వీళ్ళ పోరాటం చూసిన తర్వాత ఉత్సాహం వచ్చేనేమో రాజకీయ నాయకులు కూడా వన్ లైనర్స్ వదులుతున్నారు ఇప్పుడు ప్రత్యర్థుల మీదకి. क्या जाने बच्चों के बारे में, कभी पैदा करे तो मालूम होता. రేణుకా చౌదరి ఏమంటున్నారు, పిల్లల్ని కని పెంచితే కదా పిల్లల కష్టాలు తెలిసేది అంటున్నారు. ఎవరిని? ఇప్పుడు ఢిల్లీలో మొదలైన సెగ దేశమంతా పాకింది, ప్రధాన నగరాల్లో అన్నిట్లోనూ కనపడతా ఉంది. పైగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతోనో లేదంటే కేంద్రం బుజ్జగింపు చర్యలతోనో సెంటిమెంట్ ని ఆయింట్మెంట్ ని కలిపి పూస్తేనో వీళ్ళు వెనక్కి తగ్గుతారా అంటే అంత సులభం కాదేమో అని మొమెంటం చూస్తే అర్థమవుతా ఉంది. ఎందుకని కేవలం పేపర్ లీకేజ్ మాత్రమే కాదు కదా సమస్య. విద్యా విధానంలో ట్రెండ్కి తగ్గట్టుగా మార్పులు లేకపోవటము, ఒకవేళ చదువుకొని బయటకు వచ్చినా గానీ ఉపాధి అవకాశాలు లేకపోవటం, నిరుద్యోగం పెరగటం, అసలు దారి తెన్ను తెలియకపోవటం, ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రమే, ఉపాధి దొరకని పరిస్థితులు ఇప్పుడు కనపడుతున్న టైంలో రాజీనామాతో చల్లారే కాక కాదిది అని ఒక పక్కన అర్థమవుతా ఉంది, ఇంకో పక్కన పొలిటికల్ టెన్షన్ పెరుగుతా ఉంది అమాంతం.
ఎందుకని? ఒక చిన్న లెక్క చెప్తా అన్నా కదా, అదేంటో తెలుసా? దేశంలో యువత జనాభా జెన్జీ దాదాపు 40% ఉంటారు అని అంచనా. ఏది 40s లెక్క తీసేసి 30s లో ఉన్నవాళ్ళు. జెన్జీ అంటే 97 నుంచో ఏమో కదా జనరేషన్, అంటే గట్టిగా 30 years లోపు వాళ్ళు కనీసం 35 నుంచి 40 కోట్ల మంది ఓటర్లు ఉంటారు. తక్కువలో తక్కువ అనుకోవచ్చు కదా. ఈ లెక్క ఒక పక్కన కనపడతా ఉంది. ఇంకో పక్కన 2024 ఎన్నికల్లో పోలైన ఓట్ల లెక్క చూడండి. బీజేపీకి గట్టిగా 35-36% వచ్చుంటాయి. అంటే 65% ఓట్లు బీజేపీకి రాలా. మరి ఇప్పుడు గనక సుమారు ఈ 40 కోట్ల మంది కమిట్మెంట్ తో, కసితో, అన్నిటికీ మించి ఈ పోరాటాన్ని గుర్తుపెట్టుకుని గనక వచ్చే 2 ఏళ్లు పనిచేసి నిలబడి ఓటేస్తే గనక అవి ఒక 30%-40% ఓట్లు కదా వాళ్ళవి. మరి ఈ 35% వర్సెస్ ఈ 35-40% ఓట్లు ఎదురెదురు నిలబడితే గనక, ఢీ కొడితే గనక ఈక్వేషన్ ఎలా మారచ్చు? పైగా కాంగ్రెస్ లాంటి పార్టీలకి 20%-21% ఆల్రెడీ ఓట్లు ఉన్నాయి కదా. ఆ ఓట్లకు గనక ఈ జెన్జీ ఓటు జమ అయితే రాజకీయం ఎంతలా తిరగబడేందుకు అవకాశం ఉంది? ఈక్వేషన్ ఇస్ వెరీ క్లియర్ కదా. 35% ఓట్లు ఉన్నాయి, 65% బీజేపీ పరిధిలో, మోడీ పరిధిలో లేని ఓట్లు ఉన్నాయి. మొత్తం జనాభాలో 40% సుమారుగా ఓటర్లలో కూడా జెన్జీ ఉంది. ఇప్పుడు ఆ జెన్జీ ఢిల్లీ వీధుల్లో నిలబడితే ఆ 40% గుర్తొచ్చి కంగారు పడుతూ ఉంది. అందుకోసమే ఇన్స్టాగ్రామ్ వీడియోలు రిలీజ్ చేసి ఫ్రెండ్స్ కనెక్ట్ అయిపోవాలి ఇన్స్టాగ్రామ్ తో యువతకి అని స్పెషల్ గా మెసేజ్ కూడా ఇచ్చారు. ఇన్స్టాగ్రామ్ అనేది ఆఫ్టర్ ఆల్ ప్లాట్ఫామే కదా. ఆ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినంత మాత్రాన యువత కనెక్ట్ అయిపోతారా అని తెలిగ్గా? We are not friends. किसने बोला हम आपके दोस्त हैं? It's about ideology, it's about performance, it's about issues, it's about challenges, it's about how you are treating them అనేది కదా. అంతేకాదు, పైగా 80 ఏళ్ళు వస్తున్నాయి. ఎవరికో అనుకున్నారు మీరు? దేశానికి ఆగస్టు 15 వస్తా ఉంది కదా, 80వ స్వాతంత్ర దినోత్సవం. అది మనకి ఈ 80 ఏళ్ల భారతాన్ని, భారత భవిష్యత్తు ఈ 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాటని యువత ఇప్పుడు నిర్దేశించాలనుకుంటుంది. వాళ్ళ ఆలోచన, ఆక్రోశాన్ని కలగలిపి మాకు ఈ భవిష్యత్తు కావాలి అని సమస్యలకి సమాధానాలు వెతికేందుకు కాగడా పట్టుకుని రోడ్డెక్కింది. ఈ పోరాటానికి అసలు అర్థం అది కదా. అందుకోసమే జెన్జీ పోరాటం ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్లో, డైనోసార్లలో చూస్తే అర్థం కాదు. ఆ గ్రావిటీ అర్థం కావాలంటే కనుక కాస్త లోతుగా చెవులు రిక్కించి, కళ్ళు విప్పార్చి చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ మించి బ్రెయిన్ పారాషూట్ ఓపెన్ చేసినట్టుగా ఓపెన్ చేస్తే తప్ప అర్థం కాని పరిస్థితి ఉంది. మరి పాలకులు, అధికారంలో ఉన్నవాళ్ళు అలా ఆలోచించగలరా? అర్థం చేసుకోగలుగుతారా? ఈ జెన్జీ ఎఫెక్ట్ని తట్టుకోగలుగుతారా? మీకైతే ఏమనిపిస్తుంది? జెన్జీ పోరాటం దేశాన్ని ఎటు నడిపిస్తుంది అని అడిగితే మీరైతే ఏం చెప్తారు?